నమస్తే అమ్మా. శ్యాంప్రసాద్ గారు, అసలు నిర్మాణంలో నాణ్యతా లోపాలు కానీ డిజైన్లో ఉన్న సమస్యలపైన ఎన్డీఎస్సీ నివేదిక ఏం చెబుతోంది? నిజంగా కాళేశ్వరం అనేది కూలేశ్వరమేనా? అసలు ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయినట్ట, సక్సెస్ అయినట్ట? అంటే ఈ ప్రాజెక్టుకు అసలు రూపకల్పన అనేది 2007లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్స్, నాకంటే సీనియర్ గా ఉన్నటువంటి వెంకటరామారావు గారు, తర్వాత మన ప్రభాకర్ గారు, అనంతరాములు గారు, వీరందరూ, తర్వాత విద్యాసాగర్ రావు గారు, వారు కూడా అప్పుడు సిడబ్ల్యూసి నుంచి సిఈగా రిటైర్ అయ్యి వచ్చి ఇక్కడ ఉండడం, దీని గురించి పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ తరఫున అక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసి ఆ రిపోర్ట్ ని పంపడం జరిగింది ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం ఆల్రెడీ ఒక పాలమూరు మన ప్రాణహిత నుంచి అంటే మన చేవెళ్ళ వరకు లేకుండే అప్పటి వరకు ప్రోగ్రామ్, తర్వాత దాన్ని చేవెళ్ళ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత దాన్ని ఒక 7 లింకుల ద్వారా 7 లింక్స్, ఒకటే కాకుండా 7 లింక్స్ ద్వారా ఇప్పుడు తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ఒక లింక్, దాని తర్వాత ఎల్లంపల్లి నుంచి మళ్ళీ మేడుమానేరుకు ఒక లింక్, ఇవన్నీ లింకులు లాస్ట్ కు చేవెళ్ళే వరకు అన్ని 7 లింక్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్స్ ని రూపకల్పన చేయడము, దాని తర్వాత ఇమ్మీడియట్ గా టెండర్స్ పిలవడము, ఇవన్నీ జరిగింది. కానీ హెడ్ వర్క్స్ అనేది ఏదైతే పిలిచారో బరాజ్ తుమ్మిడిహట్టి దగ్గర, అది మహారాష్ట్ర వాళ్ళతోని మనకు అది ఇంటర్ స్టేట్ ప్రాబ్లం తోని మహారాష్ట్ర వాళ్ళు దానికి 152 FRL గా మనము దాన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అది 152 మీటర్ల FRL ఉన్నట్టయితే మాది చాలా మునుక అవుతుంది, కాబట్టి మీరు దాన్ని తగ్గించుకున్నట్టయితేనే మేము దాని గురించి ఆలోచిస్తామని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. దాని తర్వాత చర్యలు అవుతున్నాయి. ఈలోగా టెండర్స్ పిలిచారు, అదొకటి వదిలిపెట్టేసి మీరు అది కూడా టెండర్ పిలిచారు, కానీ అక్కడ ఎలాంటి చర్య తీసుకోలేదు. కానీ మంచిగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి ప్రోగ్రెస్, అంటే ఒక 72 కిలోమీటర్ల కెనాల్, మెయిన్ కెనాల్ అయింది తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి అలైన్మెంట్ లో. దాని తర్వాత ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు ట్విన్ టనల్స్ కూడా ప్రోగ్రెస్ లో కొంత చాలానే జరిగింది. దాని తర్వాత ఈవెన్ టేలెండ్ లో ఉన్నటువంటి మూసి యువతలు ఉన్నటువంటి టనల్స్ కూడా కొంతవరకు జరిగినాయి, 2 కిలోమీటర్లు. కాబట్టి అక్కడక్కడ మొత్తం మీద వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది, గ్రౌండ్ చేయడం జరిగింది. మొదలు అనుకున్న అంచనాలు 17,000 కోట్లు ఫస్ట్ స్టార్టింగ్ లో అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చినప్పుడు. దాని తర్వాత మనము దాన్ని సిడబ్ల్యూసికి పంపించినప్పుడు అది 38 కోట్లు అయింది, తర్వాత 42 కోట్లు అయింది టెండర్ పిలిచేనాటికి. తర్వాత టెండర్ పిలవడం అయింది. 7 లింకులలో అన్నిటి దగ్గర ఎక్కడ వీలైతే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడ చేయగలిగినో అక్కడ వర్క్ ప్రోగ్రెస్ కూడా అయింది. కానీ తర్వాత తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనకు మన తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో తుమ్మిడిహట్టి దగ్గర దాని గురించి అని ప్రయత్నాలు చేయడం జరిగింది. సీఎం గారు వెళ్ళడం, మొదలు హరీష్ రావు గారు వెళ్ళడం, దాని తర్వాత సీఎం గారు వెళ్ళడం, ఇవన్నీ జరిగినా కూడా వాళ్ళు దే వర్ స్టబన్ ఆన్ 152కు ఒప్పుకోలేదు. ఇంకా లెండి ప్రాజెక్ట్ అవి ఇంకా 2-3 ఉండే అనుకోండి ఇంటర్ స్టేట్. ఇప్పుడు ఏంటి శ్యాంప్రసాద్ గారు, ఇప్పుడు వాళ్ళు అనుకున్న విధంగా ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తున్నాను, దగ్గరకు వస్తుంది. కానీ దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఫడ్నవీస్ ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు, అతనైతే చాలా క్లియర్ గా చెప్పాడు, నేను ఇక్కడ 152 మీటర్లు కనుక FRL తోని రిజర్వాయర్ కట్టినట్టయితే మాకు చాలా మునుక ఉంది, నేను దాని వ్యతిరేకంగా ఎమ్మెల్యేగా ఉండి పోరాటం చేసి జైలు కూడా పోయినాను, కాబట్టి అతను సానుభూతిని చాలా పాజిటివ్ గానే ఉన్నాడు, కానీ మీరు దాన్ని తగ్గించుకోండి 148 కనుక చేసుకున్నట్టయితే మేము ఒప్పుకుంటాం అన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దాన్ని 148కు ఆమోదం జరిగింది 2 రాష్ట్రాల మధ్యలో. కానీ
దాని వలన మనకు సరిపోను రావాల్సినటువంటి వాటర్ని మనం తీసుకోలేమనేటువంటిది టెక్నికల్ గా ఓకే. ఎప్పుడైతే మనం కంక్లూడ్ కి వచ్చినామో ఆల్టర్నేటివ్స్ కూడా చూడడం జరిగింది. దానికి వాప్కోస్ అనే సంస్థకు అప్పగించడం జరిగింది. మేము కూడా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ మేము కూడా ఒక ప్రతిపాదన ఇచ్చాం. ఏమంటే ఈలోగా సిడబ్ల్యూసి కూడా అక్కడ ఏం చెప్పిందంటే, మీరు అనుకున్నట్టుగా ఇక్కడ మీకు మీరు ఎంతైతే వాటర్ ఇక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారో అంత ఇక్కడ మీకు వీలు కాదు. ఎందుకంటే 165 ఇక్కడ అవైలబుల్ వాటర్, అందులో 62-63 టీఎంసీ అప్ స్ట్రీమ్ స్టేట్స్ కు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించని మీరు వదిలిపెట్టాల్సి వస్తుంది. అప్పుడు బ్యాలెన్స్ ఇట్ విల్ బి అరౌండ్ 102-103 ఉంటుంది, మనకు సరిపోదు కదా, మీరు దీని విషయంలో ఆలోచించండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత మీరు ప్రాజెక్ట్ ని ఓన్లీ 90 days కి డిజైన్ చేసుకున్నారు. ఒక పంట టైం అంటే 120 రోజులు కదా, మరి 30 days కు మీరు ఎక్కడ వాటిని మీరు ఎక్కడ రిజర్వాయర్లను ప్రపోజ్ చేయలేదు, అది కూడా చూడండి అని దే హావ్ గివెన్ సమ్ సజెషన్స్. ఆల్టర్నేటివ్ గా చూడమని చెప్పారు, సజెషన్స్ ఇంకా వేరే రిజర్వాయర్లు కూడా చూడండి అన్నప్పుడు ఈ విధంగా మనం ఎంత ప్రయత్నం చేసినా మహారాష్ట్ర ఒప్పుకున్నందుకు మనం ఆల్టర్నేటివ్ చూడడం జరిగింది. అందులో మా మంత్రులను కూడా అప్పటి ప్రభుత్వము మీరు కూడా ఆల్టర్నేటివ్ చూడండి అంటే, మేము ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఒక కొంచెం డౌన్ స్ట్రీమ్ లో నేను అనుకుంటా హార్డ్లీ 10 kilometers డౌన్ స్ట్రీమ్ లో ఒక సైట్ ని కూడా మేము కూడా సజెస్ట్ చేశాం గవర్నమెంట్ కు. అక్కడ గార్జ్ పోర్షన్ ఉన్నది, అక్కడ ఎలాంటి మనకు రిజర్వాయర్ కట్టినట్టయితే మనకు 1 ఎకరం కూడా మనకు ల్యాండ్ అక్విజిషన్ చేయవలసిన అవసరం ఉండదు, మహారాష్ట్రలో పోవాల్సిన అవసరం ఉండదు. కానీ అప్పటికి ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నదంటే, లేదు మేము వాళ్ళు వాక్రోస్ ఇచ్చినటువంటి మేడిగడ్డ దాన్ని వాళ్ళు మళ్ళీ ఇక్కడక్కడ ఎందుకు అక్కడనే తీసుకుంటాం దీనికని వాళ్ళు డిసైడ్ చేశారు. అయినప్పటికీ కూడా మేము ఏం రిపోర్ట్ ఇచ్చినామంటే గవర్నమెంట్ కు, ఇక్కడి నుంచి అయినట్టయితే తుమ్మడిహట్టి దగ్గర నుంచి అయినట్టయితే మనకు ఒక లిఫ్ట్ లో ఎల్లంపల్లిలో మనకు వాటర్ వస్తుంది విత్ సింగిల్ లిఫ్ట్ ఆఫ్ 30 meters 30 మీటర్ల లిఫ్ట్ ద్వారా. అక్కడి నుంచి ఎంత వాటర్ వచ్చినా తీసుకుందాం, మనకు సరిపోని వాటర్ రాకపోవచ్చు. అక్కడ మనం అనుకున్నట్టుగా 165 రాదు, 100 వస్తుంది, 80 వస్తుంది, 90 వస్తుంది. కాబట్టి మనకు ఒక లిఫ్ట్ ద్వారా అంత వాటర్ తీసుకోగలుగుతున్నప్పుడు బ్యాలెన్స్ షార్ట్ ఫాల్ కే మీరు మేడిగడ్డ నుంచి తీసుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కు మేము సూచన చేయడం జరిగింది ఆ రోజే. కాబట్టి మేడిగడ్డ దగ్గరకు వెళ్ళినప్పటికీ కూడా తుమ్మడిహట్టి దగ్గర తప్పకుండా కట్టాలి. ఆ 70 kilometers కాలువ ఏదైతే ఉందో దాన్ని మనం వినియోగించుకోవాలి. తర్వాత ఆదిలాబాద్ వాళ్లకు మనము అంటే ఒరిజినల్ గా 50,000 అన్నారు, తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క ఆశయం ఆదిలాబాద్ కు 2 లక్షలు ఇస్తూ ఎల్లంపల్లికి వచ్చి నీళ్లు వస్తాయి, మనకు ఒక లిఫ్ట్ ద్వారానే మనకు ఇంత వాటర్ వస్తున్నది. బ్యాలెన్స్ వాటర్ ఏదైతే ఉన్నదో, షార్ట్ ఫాల్ ఏదైతే ఉన్నదో మనం మేడిగడ్డ నుంచి తీసుకోవాలనేది మేము ఆ రోజు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ ఈ 3 ఓకే ఓకే ఇప్పుడు ఓకే మీరు చాలా క్లియర్ గా చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. మనం ఇప్పుడు అన్ని మాట్లాడుకుంటే టైం లేదు. విషయం ఏంటంటే అసలు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మీరు చెప్పారు 90 days to 120 ఇంకెక్కువైందని చెప్పారు. అసలు ఎన్ని రోజులు పడుతుంది? నాణ్యతా లోపం తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే హడావిడిగా ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించి పూర్తి చేశారు కాబట్టి ఈ నాణ్యతా లోపాలు, డిజైనింగ్ సమస్యలు ఇవన్నీ తలెత్తాయి అంటారా? ఎందుకు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇన్ని ఇయర్స్ ఉండాలి అని చెప్తారు కదా? నేను అనేది ఏంటంటే, ఇది సామాన్య ప్రజలకు అర్థం కావాలి కాబట్టి నా కొంచెం టైం ఇవ్వండి. ముఖ్యంగా ప్రాజెక్ట్ అనే దాని మీద ఇంతకుముందు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పారు, ఓన్లీ ఏదైతే డ్యాములు గడితేనే దాన్నే ప్రాజెక్ట్ అంటారు. ఏదైనా కూడా ప్రాజెక్టేనండి, ఏదైనా ప్రాజెక్టే. కాబట్టి ప్రాజెక్టుకు స్కీమ్ కు అనేది ఏం లేదు, ఇది ఒక స్కీమ్ అనొచ్చు, కొంతసేపు ప్రాజెక్ట్ అంటాం. ఇప్పుడు మనది ఏఎంఆర్పి అంటాం మేము, వాళ్ళు ఎలిమినేటివ్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ అంటాం దాన్ని. కాబట్టి ఆ లిఫ్ట్ స్కీమే అది. కాబట్టి అట్లా లేదు, అదొకటి. దాని తర్వాత ఇంకొకటి, మీరు 90-120 అంటే పంట కాలానికి సంబంధించిన టైం అన్ని రోజులు మనకు అక్కడి నుంచి లిఫ్ట్ చేసే టైం అన్నమాట. కాబట్టి మీరు 90 days కి లిఫ్ట్ చేసుకోవడానికి డిజైన్ చేసుకున్నారు. మరి మిగతా 90 days లో 120 రోజులు పంట కాలం, 120 రోజులు. ఆ 30 days కు మీరు అడ్వాన్స్ గా ఎక్కడైనా రిజర్వాయర్లు పెట్టుకోవాలి కదా అని వాళ్ళు సజెస్ట్ చేశారు. అయితే ఏ ప్రాజెక్ట్ కావాలన్నా ఇప్పుడు మీరు కాళేశ్వరం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంది? 18 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, మళ్ళీ ఒక 18 లక్షలకు ఇతర ప్రాజెక్టులలో
ఇరిగేషన్ కానటువంటి టేలెంట్ ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాజెక్టులకు 18 లక్షలు ఇది సప్లిమెంటేషన్ చేయాలన్నమాట. అంటే 36 లక్షలు. దీని జేఎం 36 లక్షలు, 18 ఏమో టోటల్ గా కొత్త ఆయకట్టు, 18 ఏమో పాత ఆయకట్టు. అసలు ఇంతవరకు 18 లక్షలలో మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ అన్నారు. ఏం కంప్లీట్ అయిందమ్మా? ఇప్పటి వరకు ఓన్లీ మెయిన్ స్టెమ్ అయింది. ఓన్లీ మెయిన్ కెనాలు, టనల్స్, తర్వాత పంపింగ్ స్టేషన్స్, రిజర్వాయర్స్ అయినాయి. అంతేగాని ఇంతవరకు ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో ఇప్పటి వరకు 1,00,000 ఎకరాల వరకే తయారు చేయగలిగినాం అంటున్నారు. ఏది? దీని ఓన్ ఆయకట్టులో. కాబట్టి 1,00,000 ఎకరాలకే తయారు చేస్తే 18 లక్షలలో 1,00,000 అన్నవంత అయినట్టు ప్రాజెక్ట్. అసలు మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రాన రైతాంగానికి నీరు ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టుతో సంబంధం ఏంది? అసలు ప్రాజెక్టు ఉద్దేశం ఏంది? రైతు పొలాలకు నీళ్లు ఇవ్వాలి. రైతు పొలాలకు నీళ్లు ఇవ్వకుండా నువ్వు రిజర్వాయర్లు, టన్నర్లు, పంపింగ్ స్టేషన్లు కట్టుకొని ఉంటే అది దేనికి? అదొక పర్యాటక కేంద్రాలుగా మారుతాయి. కాబట్టి ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశంలో 1/18 అయింది. 18 లక్షలకు 1,00,000 ఎకరాలే పారుతున్నది. కాకపోతే సప్లిమెంటేషన్ గా కొంత వేరే ప్రాజెక్టులకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగి ఉండొచ్చు, కానీ ఓన్ ప్రాజెక్ట్ కాలేదు. దాని తర్వాత ఎక్కడ కూడా నేను చెప్తున్నా ఏంటంటే, ఇక్కడ ఎవరికైతే బారాజులకు ఎవరికైతే ఎంట్రెస్ట్ చేయబడ్డాయో అన్ని మంచి కంపెనీలకు ఇచ్చారు. ఎక్కడ కూడా ఇది క్వాలిటీలో ఎక్కడ కూడా లోపం లేదు. కాకపోతే డిజైన్ లో నేను చెప్తున్నా, డిజైన్లు ఏదైతే చేశారో వీళ్ళు ఒక కొత్త రకమైన డిజైన్ ని వీళ్ళు అడాప్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఆ పద్ధతిలో ప్రపంచంలోనే మొట్టమొదలు ఈ బ్యారేజీకి ఆ విధంగా డిజైన్ ఇవ్వడం జరిగింది. ఆ డిజైన్ అంతా కూడా కేసీఆర్ కదా. ఆ డిజైన్ విధానం ఏదైతే ఉందో, సెగ్మెంట్ విధానంలో ఇంతవరకు ఎక్కడ కూడా బ్యారేజీకు డిజైన్ ఇవ్వలేదు ప్రపంచంలో. మీరు గూగుల్లో కొడితే మీకు ఈ 3 బ్యారేజీలే వస్తాయి. కాబట్టి ఈ డిజైన్ చేసేటప్పుడు మన వాళ్ళు కొంచెమన్నా సిడబ్ల్యూసీ అన్నా అసలు కొంచెం వాళ్ళని సంప్రదించవలసింది అఫీషియల్ గా. వీళ్ళేదో అన్అఫీషియల్ గా పోయి చూపించే వాళ్ళు ఏదో ఇచ్చారు, అది ఎక్కడిదో చూడండి అంటే దాన్ని అడాప్ట్ చేశారు. అట్లా కాదు. ఇంటర్నేషనల్ గా నేను ఈ విధంగా చేయనప్పుడు మనం దీన్ని ఎంతో అందరి సలహాలు తీసుకొని చేయవలసి ఉండే. డెఫినెట్ గా డిజైన్ లో కొంత లోపం ఉండొచ్చని నేను భావిస్తున్నా ఒక ఇంజనీర్ గా. కానీ అక్కడ క్వాలిటీలో అక్కడ మేడిగడ్డ చేసిన వాళ్ళు ఎల్ఎన్టీ అనేవాడు మన భారతదేశంలో కాదు, ఇంటర్నేషనల్ గానే ఉన్నాయి. మన భారతదేశంలో అతను చేసినట్టు ఇంజనీరింగ్ మార్వెల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో మన మెట్రోనే తీసుకోండి, తర్వాత బాంబేలో మనం బ్రిడ్జ్ తీసుకోండి, మొత్తం రివర్ లో మన సముద్రంలో కట్టిన బ్రిడ్జ్. కాబట్టి ఏజెన్సీలు ఎవరే కూడా అందరు క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మెయిన్ ప్రధానంగా జరిగింది మన ఈ డిజైన్ దగ్గరనే ఏదో జరిగి ఉండాలి. దాని తర్వాత ఇంకొకటి, మీరు ఇంతకుముందు రిపోర్ట్స్ అన్ని వచ్చినాయి అన్నారు. ఓకే, అన్ని రిపోర్ట్ల కంటే నేను అడిగేది ఒకటి, ఈ మన బ్రేక్ తీసుకుందామండి. రైట్, తెలంగాణ ప్రభుత్వం కేబినెట్